ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి వాక్య అంశము అడ్డులను పడగొట్టువాడు. అందుకే దైవజనులు భక్తులైన వారు పాడిన పాటలు మనం చూసినట్లయితే, యేసుతోటి విగాను వెళుదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతూ పోదము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతూ పోదము. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులారా చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంతా ఏకమై యేసునాథు గొల్వను, లోకమంతా ఏకమై యేసునాథు గొల్వను. సాధనం ఎవరు నీవు నేనేగా, సాధనం ఎవరు నీవు నేనేగా. యేసుతోటి విగాను వెళుదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈనాటి వాక్య అంశం ఏమిటంటే అడ్డులను పడగొట్టువా. మన ప్రభువు మన ముందు నడిచి మన ఎదుట ఉన్న ప్రాకారములను లేక మన ఎదుట ఉన్న ఇబ్బందులు అనబడే అడ్డులను, కష్టాలు అనబడే అడ్డులను, కన్నీరు అనబడే అడ్డులను, దుఃఖము అనబడే ప్రాకారములను ఆయన పడగొడతారు. ఆనాడు ఇశ్రాయేలైనటువంటి ప్రజల ఎదుట ఆయన జరిగించినవి, అదే నాటి ప్రజలు భౌతికంగా ఎదుర్కొన్నవి నేడు మనము కూడా ఆత్మీయముగా ఎదుర్కొంటూ ఉన్నాము. ఆనాడు ఇశ్రాయేలైన వారు ఎన్నో అడ్డులను కనాను దేశమునకు నడుచోయిక సమయములో ఎన్నో అడ్డులు, ఎన్నో ఇబ్బందులు వారు భౌతికంగా ఎదుర్కొన్నారు. నేడు మనము ఆత్మీయముగా ఎదుర్కొంటూ ఉన్నాము. వారు ఏమేమి ఎదుర్కొన్నారో ఒకసారి మనము బైబిల్ గ్రంథములో ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారు ఎదుర్కొన్నది ఏమిటంటే ఫరోను ఎదుర్కొన్నారు. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే 5:2, ఫరో మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది. 5:2 వచనంలో గమనించిన చదవమ్మా. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. నేను ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, ఫరో తల పొగురు మాటలతో ఫరో మెడలు వంచడానికి దేవుడు ఎన్నో సూచక క్రియలు చేస్తారు. ఫరో ఏం చేస్తూ ఉన్నాడంటే తల పొగరుతో మోషే వెళ్ళి ఇశ్రాయేలీయుల జనాంగమును విడిచిపెట్టుమని అంటూ ఉంటే తల పొగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆ దేవుడు ఎవరు నాకు తెలియదు, యెహోవా ఎవరు నాకు తెలియదని చెప్పి తల పొగరు మాటలను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో యొక్క మెడలు వంచడానికి దేవుడు ఫరో ఎదుట ఎన్నో సూచక కార్యాలు చేశాడు. ఎన్ని చేసినా లోబడని ఫరో, ఎన్ని చేసినా కూడా, ఎన్ని కార్యాలు చేసినా కూడా లోబడని ఫరో ఎందుకు లోబడ్డాడంటే మరణము రాగానే, ఇక దేశము మీదికి మరణము రాగానే, అందుకే మనం చూస్తూ ఉన్నాం వాక్యములో, గొర్రె పిల్ల రక్తము ఏ గుమ్మము మీదైతే ఉంటుందో ఆ గుమ్మమును మరణము సంహరింపకున్నట్లుగా వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరిగా దేవుని రక్తము అనబడే గొర్రెపిల్ల రక్తము ద్వారా మార్చబడి
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాము. అందుకే నేను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తమే మన యొక్క కష్టాల నుంచి, మన యొక్క శ్రమల నుంచి, మన యొక్క బాధల నుంచి, మన యొక్క కన్నీటి నుంచి, మన యొక్క అనారోగ్య సమస్యల నుంచి, ఆనాడు ఫరో చేతుల నుంచి ఇశ్రాయేలు వారిని యేసు రక్తము ఎలాగైతే విడిపించిందో ఈరోజు మనలను కూడా విడిపించే దేవుడు, లేదా అడ్డుల నుంచి తొలగించే దేవుడు, అడ్డుగా ఉన్న మన జీవితాలకు అడ్డుగా ఉన్న, ఆత్మీయముగా మనకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను కూడా పగలగొట్టువాడు, ప్రతి గోడలను కూడా, ప్రతి అడ్డులను కూడా పగలగొట్టు రక్తమే యేసు రక్తము. మనకు ఆశ్రయ దుర్గము అది మన యేసు రక్తము. ఆ రక్తమే మన విరోధి అయిన అపవాదికి మహా ఆయుధం. ఆ రక్తము మన చేతిలో ఉంటే, ఆ రక్తము మన గుమ్మాల మీద ఉంటే, ఆ రక్తము మన కిటికీల మీద ఉంటే మనకు ఏ అడ్డు రాదు. మనకు ఏ యొక్క అడ్డు కూడా మనకు, మన ఆత్మీయమునకు ఏది కూడా అడ్డు రాదు. కనుక ఆనాడు ఫరోను ఎదుర్కొనిన ఇశ్రాయేలు వారికి యేసు రక్తము తోడుగా ఉన్నది కనుక, ఆ రక్తపు ఆశ్రయములు వారు ఉన్నారు కనుక విడిపింపబడి కానాను దేశమునకు నడిచారు. ఇక రెండవ అడ్డు వారికి కలిగినది ఏమిటంటే ఎర్ర సముద్రమును వారు ఎదుర్కొన్నారు. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, 14వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, 14-16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలును సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇశ్రాయేలు ప్రజలైన వారు రెండవదిగా అడ్డుకున్నది లేదా ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే ఎర్ర సముద్రము. వారికి ఆటంకముగా ఉన్నది ఏమిటంటే ఎర్ర సముద్రము. వెనుకేమో ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రము. ఎటు వెళ్ళలేని, తప్పించుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు. అయితే అప్పుడు దేవుడు మోషే వైపు చూచి అంటున్నాడు, ఇదిగో దేవుడు సముద్రము వైపు కర్ర చూపుము అన్నాడు. అంతే, సముద్రం ఏమైపోయింది చెప్పండి? 2 పాయలుగా మారిపోయింది. మధ్యలో ఆరిన నేల మనకు కనబడుతూ ఉన్నది కనుక అమ్మాయ, ఆనాడు మోషే చేతిలో కర్ర ఉన్నది, ఈనాడు ఆత్మీయమైన మన చేతిలో ఏమన్నది చెప్పండి? వాక్యము అనబడే ఖడ్గమున్నది. బోలో యేసు మహారాజుకు దేవునికి స్తుతి కలుగును గాక. మన జీవితములో ఎర్ర సముద్రము లాంటి ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనాలోచనలు, సాతాను యొక్క ఆటంకములు కలుగుతూ ఉంటాయి. ఆనాడు మోషే, దైవ సేవకుడై ఉన్న మోషే చేతిలో కర్ర ఉన్నదును బట్టి యెహోవా వైపు, ఆకాశము వైపు, సముద్రము వైపు కర్రను చూపి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయినట్లుగా, ఆరిన నేలలో ఇశ్రాయేలు వారు నడిచి వెళ్ళినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ముందు ఆత్మీయముగా అడ్డుగోడలుగా నిలబడిన ప్రతి సమస్య నుంచి మనం ఎదుర్కోవాలంటే వాక్యము అనబడే ఖడ్గమును మన చేతిలో ఉంచుకోవాలంటే భక్తులైన వారు కూడా పాడుచుంటున్నారు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఆధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఆధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న
వాక్యము మనతో ఉంటే, ఆ వాక్యము ఖడ్గము మనలో ఉంటే, ఎంతటి ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు మన ముందు వచ్చి నిలబడినా రెండు పాయలుగా, రెండు ముక్కలుగా చేయునది దేవుని వాక్యము. ఆ అడ్డులో నుంచి తొలగించున్నది దేవుని వాక్యము. ఆ ఆటంకములో నుండి మనల్ని విడిపించినది దేవుని వాక్యము. కనుక బాధలలో నెమ్మదినిచ్చినది దేవుని వాక్యము. ఆ బాధలో నుండి మనల్ని బలపరుచున్నది దేవుని వాక్యము. ఆ కష్టాలలో నుండి విడిపించినది దేవుని వాక్యము. కనుక ఇశ్రాయేలీయుల వారు ఎదుర్కొన్న ఆటంకము రెండవది ఏమిటంటే, మొదటిగా ఫరోను ఎదుర్కొన్నారు, రెండవదిగా ఎర్ర సముద్రం ఎదుర్కొన్నారు. మనము కూడా మన ఆత్మీయమైన విశ్వాస జీవితములో ఎర్ర సముద్రము లాంటి ఎన్నో పరిస్థితులు మనకు కలుగుతాయి. అందుకే భక్తులైన వారు కూడా పాడొచ్చు అంటున్నారు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకండా, భయమేనా మనకింకా, అద్భుత దేవుడు మనకింకా, భయమేనా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏమున్నాయంటే చెప్పండి, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. భయపడకూడదు, ఎందుకంటే యుద్ధము చేయవాడు దేవుడే. మన పక్షముగా ఆయన మన ముందుగా నిలిచి, శత్రువుతోనైనను అపవాదితోనైనను సమస్యలతోనైనను మనకు ముందుగా నిలిచి, మన అడ్డులను మన ఆటంకములను పడగొట్టువాడు, వాటిలో నుంచి మనల్ని విడిపించువాడు మన దేవుడై ఉన్న, యుద్ధ శిరుడై ఉన్న యెహోవాయే. గనుక ఇక్కడ ఇశ్రాయేలీయుల వారిని ఎర్ర సముద్రము అడ్డుగా వస్తే, మోషే చేతిలో ఉన్న కర్రతో దేవుడు సముద్రమును రెండు పాయలుగా చేసినట్లుగా నీ జీవితములో, నీ హస్తములో, నీ హృదయములో దేవుని వాక్యమనబడే ఖడ్గము తోడుగా ఉంటే, ఎలాంటి అడ్డులుగా వచ్చినా, ఏ సమస్యలను దేవుడు రెండు పాయలుగా చేయనన్నాడు. ఆరిన నేలన వారు ఎలాగైతే నడుచుకుంటూ వెళ్ళారో, నీ జీవితములో కూడా పడగొట్టబడిన దుఃఖము, కష్టమనబడే శ్రమలలో నుండి నువ్వు బలము చేత శీఘ్రముగా మంచి మార్గములో నడవనై ఉన్నావు. కనుక ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఆ ఖడ్గము మన చేతిలో ఉంటే ఏ కీడుయు, ఏ అపాయము మనకు ఉండదు. కనుక వాగ్దానములను పొంది ప్రార్థనలో మోకరిస్తే పాతాళము కూడా అదిరిపోవలసిందే. ఎప్పుడైతే నువ్వు మోకరించి దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ నీవు ప్రభువుని అడిగినట్లయితే, ఆ పాతాళము కూడా నీ ప్రార్థనకు అదిరిపోవలసిందే. భీకరమైన పోరాటములో దేవుని వాక్యమే నీకు ఆదరణ. ఈ లోకములో ఎన్నో పోరాటాలు కలుగుతాయి, ఎన్నో సమస్యలు కలుగుతాయి. వాటిలో నుంచి నీవు ఆదరణ పొందాలంటే, వాటిలో నుంచి సమాధానమును పొందుకోవాలంటే, వాటిలో నుంచి నెమ్మదిగా నీవు బ్రతకాలంటే, నీవు ఎదుర్కోవాల్సింది ఏమిటంటే, పొందుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యము. కనుక ఆ వాక్యము నీకు తోడుగా ఉంటే, ఎన్ని సమస్యలు ఎదురుగా వచ్చినా కూడా దేవుని వాక్యము నిన్ను ఆదరించనయ్యున్నది. ఇక మూడవ అడ్డును మనం చూసినట్లయితే, యోర్దాను వారు ఎదుర్కొన్నారు. యోర్దాను దేనికి సాదృశ్యం అంటే, నిందకు అవమానమునకు సాదృశ్యముగా ఉన్నది. ఒకసారి వాక్యములో చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయం 14వ వచనములో
యెహోషువ గ్రంథం 3:14 కోత కాలం అంతయు యోర్దానును దాటి గట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరి. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇశ్రాయేలు వారికి మూడవదిగా ఎదురుగా వచ్చినది ఏమిటంటే యోర్దాను నది. ఈ యోర్దాను దేనికి సాదృశ్యం అంటే నిందకు అవమానములకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది కనుక నింద అవమానములనే ఈ యోర్దాను ఎదురురాక యెహోషువ దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే మందసమును ఒకసారి వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే మనం చూసినట్లయితే సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ఇక్కడ యెహోషువ దేవుడు ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే యెహోవా మందసమును తీసుకుని వెళుచూ ఉండగా ఆ ప్రజలైన వారికి యోర్దాను నది అడ్డుగా వస్తూ ఉన్నది. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఆ మందసమును ఎత్తుకుని యాజకులేమి దేవుని సేవకులేమి ఆ మందసమును తీసుకుని వెళుచూ ఉండగా అలాగున యోర్దాను నదిలో వారి యొక్క అరికాలు పెట్టగానే యోర్దాను నదట ఏమైపోయింది చెప్పండి? ఆ ఎగువ నుండి పారే నీళ్లు ఏమైపోయాయట? ఏకరాశిగా నిలిచిపోయాయి. యోర్దాను నదిలో పారుచు ఉన్న నీరంతయు కూడా మందసమును ఎత్తుకొని వెలుచు ఉన్న యాజకుల యొక్క అరికాళ్ళు ఆ నీటిలో పెట్టగానే ఆ యొక్క నీరేమైపోయిందంట చెప్పండి? ఏకరాశిగా నిలిచిపోయిందట. పారుచున్న నీరు ఎక్కడైనా నిలిచిపోవడం చూసామా? చూడలేదు. కానీ యెహోవా మందసమును ఎత్తుకుని, యెహోవా మందసం అనగా దేవుని మహిమ లేదా దేవుని సన్నిధి లేదా దేవునికి సాదృశ్యముగా ఉన్నది లేదా దైవ సేవకులకు సాదృశ్యముగా ఉంది కనుక ఈ నిందలాంటి అవమానము లాంటి యోర్దానును ఎదుర్కొనుచూ ఉన్న నీవే యొక్క అభిషేకముతో నిండబడిన మందసము. మందసము సాదృశ్యమైనది కనుక అభిషేకముతో నిండబడిన దైవ సేవకుల యొక్క సహవాసమును నీవు కోరుకున్నావు. ఆ సహవాసములో నీవున్నావంటే, దైవ సేవకుల నీడలో నీవున్నావంటే నిందలో నుండి అవమానములో నుండి నిన్ను విడిపించువాడు అభిషేకము కలిగిన దైవ సేవకుల సహవాసము. కనుక అమ్మాయ నీ జీవితంలో కూడా ఎన్నో యోర్దాను లాంటి సమస్యలలో అవమానములలో నిందలలో నేను పారిపోవచ్చు ఉన్నావు. కానీ ఇదిగో యాజకుల సమూహములు లేదా యాజకుల ఆ యొక్క అభిషేకము కలిగిన యాజకులతో సహవాసము నువ్వు చేశావంటే దేవుడు నిన్ను విడిపించనై ఉన్నాడు. కనుక ఈ అడ్డులను నిన్ను అడ్డగిస్తూ ఉన్న అడ్డులలో నుండి నువ్వు దాటుకోవాలంటే దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా మొఖాల జీవితం ఉండాలి. మూడవదిగా యాజకుల అభిషేకము నీ మధ్యలో ఉండాలి. కనుక అడ్డులను జయించుటకు దేవుడు దైవ అభిషేకమును నీకు మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేసి